కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కొత్త కోరంగి గ్రామంలో గ్రామదేవత శ్రీ ఎల్లమ్మవారి ఆలయంలో శాకంబరి అలంకరణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. గురు పౌర్ణమి పవిత్ర ఆషాఢ మాసం సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుండి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆషాఢ మాసం కావడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి తమ మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ ఎల్లమ్మ తల్లిని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో అత్యంత మనోహరంగా శాకంబరి దేవిగా అలంకరించడం ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అమ్మవారి శాకంబరి అలంకరణ విశేషాలను తిలకించేందుకు కుంకుమ పూజలు నిర్వహించడానికి చుట్టుపక్కల నుండి మహిళలు, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అమ్మవారి దివ్య రూపాన్ని దర్శించుకొని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, స్థానిక మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అప్పటి నుంచి కూడా కోరంగి గ్రామం వృద్ధి చెందిందండి. ఏ విధంగా అంటే విద్యాపరంగా ఎవరు వచ్చారండి? మన అమ్మవారిని కొలిస్తే సరస్వతీదేవి వచ్చిందండి కోరంగి గ్రామానికి. ఆమె వచ్చి ఆ కైట్ కాలేజ్ అయినో, ఫార్మసీ కాలేజ్ అయినో, ఐటీఐలోనో అన్ని ఎడ్యుకేషన్లు వచ్చి అమ్మవారికి ఈవేళ ఎంత వైభవంగా ఈవేళ ఉంటుంది అంటే అమ్మవారు అప్పుడు తన దగ్గరుండి చేయించుకుందని ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా చేయించుకొని అమ్మవారి ఈవేళ గురు పౌర్ణమి. ఈ యొక్క అమ్మవారి ఆలయం కట్టేటప్పుడు కూడా చిన్న సంఘటన అండి. మేస్త్రి గారు ఆ శివరది ఎందువల్లంటే 12 అడుగులు స్లాబ్ పైనుంచి పడిపోయాడండి. వెనకాల ఏదో ఉందని చెప్పి పరంజం నుంచి వెనక కాలు ఎత్తే వెనకాల కాలు తెలియక ఉన్నదనుకుని గవాలు కాలు ఎత్తే కింద పడిపోయాడు. 12 అడుగులు ఎత్తి నుంచి పడిపోతే పువ్వు వచ్చి పడ్డాడండి కింద. ముందు ఆ పువ్వు మీద ఈ మేస్త్రి గారు పడ్డారండి. అంటే అమ్మవారి మహత్యం చూడండి. అమ్మవారి దగ్గర ఉన్నటువంటి నాగుపాము ఈ వేళ కూడా ఉందండి. ఎప్పుడైతే మేము ఆలయంలో ఈ ఆలయం చేద్దాం అనుకున్నామో అమ్మవారిని చుట్టూ కూడా ఉందండి. ప్రత్యక్షంగా నాగుపాము చాలా మా పట్టాబన్నీ కూడా చూసుంటాడు. ఎందువల్లంటే ఇది అది దగ్గర 30 అడుగులు పొడవు ఉన్నటువంటి నాగుపాము ఈ వేళ కూడా ఇక్కడ సంచరిస్తూ ఉందండి. ఆ ఎల్లమ్మ తల్లిగా అది ఆయన తెలుసండి. చూసి ఎందువల్ల అందరికంటా కనపడదండి. అమ్మవారిని నిష్ఠాగస్తులతో ఎవరైతే పూజించుంటారో వారికి కనపడుతుందండి. అయితే అమ్మవారు ఒకసారి మా ఊరు రోజు దీపాలు పెడతాం, ఓం రాస్తాం. అలాగే తల్లి అన్ని విధాలుగా చెప్పి చేయించుకుని ఎన్నో నిదర్శనాలు చూపించిందమ్మా. అయితే తల్లికి ఇంకా నిత్య నైవేద్యం కావాలని కోరుకుంటుంది. మహానైవేద్యం, అఖండ దీపం, ఆ రెండు కూడా నేను నెరవేర్చలేకపోతున్నానమ్మా. ఎప్పుడు కూడా దానికే పేసి పెడుతుంది. కల్లో కూడా కనబడి ఎవరో పళ్ళని చెంపు తేవాలనుకుంటే అన్నం వండి గిన్నె బయటెడుతుందంట. ఎన్నిసార్లు గిన్నె వద్దు, మాకు చెంపే కావాలంటే ఆ గిన్నె ఇస్తున్నాడంట అతను. అయితే ఏంటి నిదర్శనం అనుకుని ఆ గిన్నె పట్టుకొచ్చారు. ఎందుకు పట్టుకొచ్చారు? నన్ను రోజు ఆ గిన్నెతో అన్నం వండి పెట్టమని. అలాగంతంత నిదర్శనాలు చూపించదమ్మా తల్లి. తల్లి అంటే చిన్న తల్లి కాదు, చాలా గొప్ప తల్లి, చాలా పట్టుదలైన తల్లి. ఏది కావాలంటే అది అలా నెరవేర్చుకుంటుంది అందరి మనసుల్లో ఉండి. తల్లి మాత్రం మమ్మల్ని నిద్రపోనివ్వదమ్మా. ఏది కావాలంటే అది ఇష్టమైనవి కూడా నాకు ఫలానాది వండవే అంటది, నాకు ఫలానా చెయ్యి అంటది. అలాగే చేయించుకుంటుంది. అదమ్మా తల్లి చేసేది అంతానే. కొత్త కోరంగి గ్రామ దేవత అయిన ఎల్లమ్మ తల్లికి మన శాకంబరి అవుతారు. మళ్ళీ గ్రామస్తులు మహిళలందరూ కూడా సారీ పెట్టాలని నిర్ణయించుకుని సారీ ఎంతో వైభవంగా సారీ తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. అలాగే ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి అలాగా తేజవంతంగా జరపాలని కోరుకుంటున్నాను. అలాగే మన గ్రామస్తులందరూ కూడా సంబరం చేసినా కూడా చాలా చక్కగా ఎల్లమ్మ తల్లికి సంబరం చేస్తారు అందరూ గ్రామస్తులందరూ కలిసి. ఎప్పుడు కూడా మన గ్రామ దేవత చల్లగా ఉంటే మనలందరినీ కూడా గ్రామస్తులందరినీ కూడా చల్లగా చూస్తుంది. పూర్వం నుంచి ఉన్న ఆచారం ఆషాఢ మాసంలో అమ్మవారికి సారి పెట్టాలని. అందుకని ఆ మహిళలందరూ కూడా ఎంతో చక్కగా వచ్చినందుకు వారందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు.